అంటే మీకు మెయిన్ గా మహిళలకి 2500 కాంగ్రెస్ పార్టీ ఇస్తాన్నది ఏమైంది, మహిళలకి స్కూటీలు ఇస్తాన్నారు అవేమైంది, సో తులం బంగారం అవేమనేది ఇవన్నీ కూడా ఇవ్వకుండా ఎట్లా ప్రచారం చేస్తావు అని బీఆర్ఎస్ లో అవన్నీ చేస్తున్నారు నిదానంగా, అన్ని ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిండు, గ్యాస్ ఇచ్చిండు, రేషన్ కార్డు సన్నబియ్యం ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నారే కదా. చెప్పు, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం తిన్నారు అందరూ? దొడ్డు బియ్యం తిన్నారా? ఏం తిన్నారు సరిగ్గా? ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చినాక అందరూ సంతోషంగా ఉంటున్నారు. మహిళలకు ప్రతి ఒక్కటి అంగన్వాడీ కాడి నుంచి ప్రతి ఒక్కటి ఆయన రేవంత్ రెడ్డి గారు మాకు అన్ని చేస్తున్నారు. మహిళలకు ప్రతి ఒక్కటి జనశక్తి అని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో లేడీస్ ని ముందుంచుతున్నారు. అలాంటప్పుడు అందరూ కలిసి రేవంత్ రెడ్డికే ఇస్తాం కానీ ఇలా ఏం చేయకుండా ఫ్యామిలీని ఎక్క తీసుకొచ్చిండ్రు, హరీష్ రావుని ఎక్క తీసుకొచ్చిండు. కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీనే ఉంది మొత్తము. కవిత కూడా ఉంది. కవిత లిక్కర్ కేసులో ఏమైంది? పోయి తిహార్ జైల్లో కూర్చుంది. అందరు ఇట్లా పబ్లిక్ కూడా ఆలోచించాలి కొంచెము. ఎవరు చేస్తున్నారా, మనకి ఎవరు పనులు చేస్తున్నారా, మనకి ఎవరు చేస్తున్నారని మొత్తం ఫ్యామిలీని బాగుపరుచుకున్నారు వాళ్ళు. అంతేగాని పబ్లిక్ ని ఎప్పుడు బాగుపరచడం వాళ్ళు. ఏం బాగుపరిచిండ్రు చెప్పండి, చెప్పండి మీరైనా చెప్పండి, ఏం బాగుపరిచిండ్రు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని చేస్తున్నాడు చెప్పు. ప్రతి ఒక్కటి ఆయనకంటూ ఏం డబ్బు దోచుకోవాలనేది ఏం లేదు, ఆయనకు అవసరం కూడా లేదు. ప్రజల గురించి, ప్రజల పాలన గురించే చేస్తున్నాడు ఆయన. అంటే ఏం చేస్తలేదు, పరిపాలన అయితే లేదు ఆయనతో అంటున్నారు. అది చెప్తారండి, ఎంతో మంది ఎన్నో కానవాళ్ళు ఉంటారు, ఎంతో మంది చెప్తుంటారు. కానీ మేము ఉండి చూస్తున్నాం కదా ఆయన చేసే కార్యక్రమాలు. కానీ ప్రతి ఒక్కటి లేడీస్ కి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన చేస్తున్నాడు కదా. గ్యాస్ కాడి నుంచి ప్రతి ఒక్కటి మహిళల గురించి ఆయన పోరాడుతున్నాడు, మహిళల గురించే చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు అంటే ఇంత క్లియర్ గా చేస్తున్నాడు కదా చెప్పు. బాకీ కార్డులు గిందానం బాకీ ఉన్నాయని బాకీ కార్డులు వస్తున్నారు. ఏం బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం మూట కట్టుకొని పోయినారు కదా, ఎన్ని కోట్లు తిన్నారు కదా మొత్తము. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం మిగల్చలేదు, వాళ్ళు మొత్తం దోచుకొని వెళ్ళిపోయినరు. రేవంత్ రెడ్డి ఉన్న దాంట్లోనే మనకి ఏదో పెడుతున్నాడు అన్ని సంక్షేమ కార్యక్రమాలు. ఆయన ఏమో ఒక రూపాయి వెనకేసుకోలేదు. కేసీఆర్ లాగా మొత్తం ఫ్యామిలీకి పెట్టలేదు. మొత్తం ఆయన రేవంత్ రెడ్డి మొత్తం మన ప్రజలకే పెడుతున్నాడు. అంతా ఆయనకేం అవసరం లేదు, అంత పరిపాలన అంత ప్రజల కోసం ప్రజల మధ్యన ఉన్నాడు కాబట్టి, ఆయన వాళ్ళ బాగోగులు చూసిండు కాబట్టి, ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు, మన గురించి చేస్తున్నాడు. అది పరిపాలన అంటే ఇది, ఇట్లా చేయాలి పరిపాలన. ఇక కొంతమంది ఉంటారు తాగుబోతోళ్ళు, డబ్బులకు లొంగిన వాళ్ళు, డబ్బులకు లొంగబడిపోయే వాళ్ళు ఉంటారు. ఎన్నో మాటలు చెప్తారు అవన్నీ. ఇంకా మనం అవన్నీ నమ్మకూడదు. ఉద్యోగస్తులు కానీ, ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ కానీ ఇప్పుడు బయటకు వచ్చి ధైర్యంగా తిరుగుతున్నారు. ఇప్పుడు ఉన్నారంటే రేవంత్ రెడ్డి పుణ్యమా అని తిరుగుతున్నాం మేము బయట. ఇది అంతకుముందు ఎన్ని అరాచకాలు ఎన్ని జరుగుతున్నాయి. అమ్మాయిలు రోడ్డు మీద 12 దాటితే పోతే ఏదో జరగడము, అమ్మాయిలు చనిపోవడం అని జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మహిళలకు ఎంత ఉంది చెప్పు. మహిళలు ఇప్పుడు 12 కాదు 1 గంట కూడా తిరగలుగుతున్నారు బయటికి. ఫ్రీ బస్ అంటున్నారు. మంచిగా రేవంత్ రెడ్డి పుణ్యమా అంటే మహిళలు కూడా తిరుగుతున్నారు బయట అందరూ. ఇక అట్లా అందరు చెప్తారండి, కానీ అలాంటిది ఏమి ఉండదు. రేవంత్ రెడ్డి పరిపాలనంత వరకు అందరు సంతోషంగా ఉంటారు, అందరు హ్యాపీగా ఉంటారు. నేను చెప్తున్నాను కదా.